హలో ఆస్పిరెంట్స్, హౌ యూ ఆల్? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో ఫైనల్గా నిన్న బుక్ షాపింగ్కి అయితే వెళ్ళాను. చాలా మంది నాకు పిఎన్ఆర్ తెలంగాణ ఉద్యమం చరిత్ర బుక్ అయితే తీసుకోమని చెప్పారు. సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది నేను తొందరలోనే రివ్యూ వీడియో చేస్తాను. నాకు అక్కడ ఉన్నప్పుడు కాన్సెప్ట్స్ చూసాను ఏముంది ఏంటి అని చెప్పేసి. సింప్లిఫైడ్ వర్షన్లో అయితే పక్కా ఉంది. సో హెల్ప్ఫుల్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. నేను ప్రీవియస్గా తీసుకున్న బుక్ అయితే కొంచెం లెంతీ బుక్ అండ్ ఆల్సో మనకి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ అయితే ఉంటుంది. బట్ సింప్లిఫైడ్గా ఉంటే చాలా ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి. కాబట్టి మేబీ మీరు అందుకే సజెస్ట్ చేశారేమో అనిపించింది. సో అందుకనే ఈ బుక్ని అయితే కొనుక్కొని వచ్చేసాను. ఒకసారి చదివిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాం తర్వాత. అండ్ ఆల్సో జాగ్రఫీ గురించి ఎవరు 24/7 అది అడ్డా ఛానల్ సంథింగ్ ఏదో ఉంది కదా, ఆ ఛానల్లో ఈ రమణరాజు బుక్ అయితే మనకి సజెస్ట్ చేశారు జాగ్రఫీ గురించి. సో ఎలా ఉంది ఈ జాగ్రఫీ బుక్ ఏంటి అనేది కూడా మనం తర్వాత వీడియోస్లో చెక్ చేద్దాం. సో జనరల్ ఇంగ్లీష్ కోసం నేనైతే ఎస్ చాంద్ వాళ్ళది డాక్టర్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ అయితే తీసుకొని వచ్చాను జనరల్ ఇంగ్లీష్ కోసం. ఎందుకంటే ఈ మధ్య ఇంగ్లీష్ కూడా చాలా డెప్త్గా అడుగుతున్నాడు కాబట్టి జనరల్ ఇంగ్లీష్ కోసం ఆ బుక్ తీసుకున్నాను. అండ్ ప్రీవియస్ ఏమేమి యూజ్ చేస్తున్నానో ఆల్రెడీ మీకు చూపించాను. ఎకానమీ బుక్ అయితే చెక్ చేశాను, బట్ నాకు అంతగా నచ్చలేదు. ఇక కాన్సెప్ట్స్ ఏవైతే చిన్న చిన్న ఫస్ట్ 2-3 టాపిక్ కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి నేను రాసుకుంటేనే బెటర్ అనిపించి తీసుకోలేదు. సోషాలజీ బుక్ కూడా చెక్ చేశాను, బట్ నాకు స్టిల్ అది కూడా అంతగా నచ్చలేదు. మనం ఓన్గా ప్రిపేర్ చేసుకుంటే బెటర్. ఆల్రెడీ నేను ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను. అండ్ ఫస్ట్ సెక్షన్లో అయితే సగం టాపిక్స్ కూడా అయిపోయాయి కాబట్టి రాయడం, అందుకని నేను తీసుకోలేదు. ఇవి మాత్రమే ఏవైతే మెయిన్గా బుక్స్ ఏవైతే ఎవ్రీ ఇయర్ చేంజ్ అవ్వవో అవి మాత్రమే తీసుకున్నాను. మిగిలిన అన్ని ఎన్సీఆర్టీస్ చదువుతాను అనమాట. ఎన్సీఆర్టీస్ ఎవరికైనా కావాలి అనిపిస్తే కనుక నాకు షేర్ చేయమని కమెంట్ చేయండి, నేను షేర్ చేస్తాను వాట్సాప్లో. బట్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయి అవి చాలా వరకు. తెలుగు మీడియం దొరకడం కొంచెం కష్టం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే యూపీఎస్సీకి సంబంధించినవి ఎక్కువ ఇంగ్లీష్ మీడియంలోనే మనకు కంటెంట్ దొరుకుతుంది, ఆర్ హిందీ మీడియం వాళ్ళకి ఎక్కువ కంటెంట్ దొరుకుతుంది. అండ్ యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియం వాళ్ళకి చాలా బాగుంటాయి. తెలుగు చాలా తక్కువ. ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం చాలా కష్టం. ఎవరికైతే హిందీ అర్థం చేసుకోగలుగుతారో వాళ్ళైతే మెన్షన్ చేయండి, వాళ్ళకి ఛానల్స్ సజెస్ట్ చేయడం చాలా ఈజీ. సో ఇప్పుడైతే నా పాలిటీ స్టార్ట్ చేయబోతున్నాను కాబట్టి పాలిటీ బుక్ ఏది యూజ్ చేస్తున్నానో కూడా ఇంకా నేను ప్రీవియస్ వీడియోలో పెట్టాను, బట్ స్టిల్ కొందరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఫస్ట్ నేను రికమెండ్ చేస్తున్న 2 బుక్స్ అండి. ఒకటి జీబీకే పబ్లికేషన్స్ అండ్ ఇంకోటి వచ్చేసి లక్ష్మీకాంత్ బుక్. లక్ష్మీకాంత్ అండ్ జీబీకే పబ్లికేషన్స్. సో రైట్ నౌ నా దగ్గర జీబీకే పబ్లికేషన్స్ ఒకటే ఉంది. లక్ష్మీకాంత్ ఇంగ్లీష్ మీడియంది నా దగ్గర పీడిఎఫ్ ఉంది, అది ఆల్రెడీ వాట్సాప్లో నేను షేర్ చేశాను. ఎవరికైనా కావాలంటే అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది నా బుక్ సజెషన్ అయితే. ఇందులో చాలా డీటెయిల్గా ఉంది అండ్ సింపుల్ తెలుగులో ఉంది అనమాట. చాలా కాంప్లికేటెడ్ తెలుగులో కాకుండా సింపుల్ తెలుగులో ఉంది దీంట్లో. సో అందుకని ఇది ప్రిఫర్ చేస్తున్నాను నేను. సో వాట్సాప్లో తెలుగులో నోట్స్ పంపించవచ్చు కదా అని చెప్పేసి కొందరు అడుగుతున్నారు. సారీ అండి, నేను ఎక్కువగా ఇంగ్లీష్లోనే రాస్తాను. తెలుగులో ఏదైతే రాస్తానో అవి కూడా షేర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నాకు తెలుగులో ఏమైనా నోట్స్ దొరికితే కూడా నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను. అంటే సెపరేట్‌గా 2 లాంగ్వేజెస్‌లో రాసి నేను పెట్టేంత టైం నాకుండదు. ఎందుకంటే నేను కూడా ఒక యాస్పిరెంట్‌నే కాబట్టి నాకు కూడా టైం సెట్ అవ్వదు కాబట్టి నేను ఏదైతే లాంగ్వేజ్‌లో రాస్తున్నానో అదే పెడుతున్నాను. ఐయామ్ రియల్లీ సారీ, బట్ ట్రై చేస్తాను. నాకు ఎక్కడైనా పీడిఎఫ్ లాంటివి దొరికితే గనుక షేర్ చేయడానికి పక్కా ట్రై చేస్తూనే ఉంటాను. సో చాలామంది నన్ను తెలంగాణ చరిత్ర గురించి కూడా బుక్ సజెస్ట్ చేయమని చెప్పారు కాబట్టి నేను వాడుతున్న బుక్ వచ్చేసి రఘుదేపక తెలంగాణ చరిత్ర అండ్ సంస్కృతి. ఈ బుక్ని యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది బుక్ మాత్రం. ఇదిగో నేను కొంచెం కలర్ఫుల్గా వేసాను అనుకోండి దీన్ని, బట్ ఈ బుక్ మాత్రం చాలా హెల్ప్ఫుల్గా ఉంది అండ్ చాలా బాగుంది కూడా. ఇదైతే నేను సజెస్ట్ చేస్తాను తెలంగాణ చరిత్ర కోసం. ఆర్ఎల్స్ పిఎన్ఆర్లో మీకు ఆల్రెడీ తెలంగాణ చరిత్ర, ఉద్యమం, కళలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ ఒక్క బుక్ యూజ్ చేసినా పర్లేదు. డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కనుక రఘుదేపక్ అది కూడా యూజ్ చేయొచ్చు మీరు. అంటే సపరేట్ బుక్ వద్దు, నాకు డబ్బులు ఎక్కువైతే అనుకుంటే ఈ సింగిల్ బుక్ యూజ్ చేయొచ్చు. నిన్న మొత్తం వేస్ట్ అయిపోయింది కాబట్టి ఈరోజు కొంచెం ఎంత కుదిరితే అంత కవర్ చేయడానికి ట్రై చేద్దాం. రైట్ నౌ నేనైతే సొసైటీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను, ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ నాకు ఆ నోట్స్ కంప్లీట్ చేయాలని ఉంది. మధ్యలో గ్యాప్ ఇస్తే మళ్ళీ రాయాలనిపించదేమో అని చెప్పేసి ఆల్రెడీ వేరే బుక్స్ అయితే హిస్టరీకి సంబంధించిన, పాలిటిక్స్ సంబంధించిన బుక్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి కాన్ఫిడెంట్గా ఉండొచ్చు. అదే సొసైటీ నా దగ్గర నోట్స్ లేదు కాబట్టి ఎప్పుడు దానిపైన డౌట్గానే ఉంటుంది. అండ్ చాలా మార్క్స్ కూడా ఇస్తున్నాడు ఇప్పుడు దానిపైన కాబట్టి. సో
నేనైతే ఇప్పుడు సొసైటీ పైన ఎక్కువ కాన్సంట్రేట్ చేశాను. బుక్స్ ఉంటే మనం ఎప్పుడంటే అప్పుడు చదువుకోవచ్చు. లేని నోట్స్‌ని ప్రిపేర్ చేసుకొని రాయాలంటే చాలా కష్టం గాబట్టి, అండ్ ప్రాపర్ నోట్స్‌లు గూడా దొరకట్లేదు బయట కాబట్టి సో, దానిపైన అయితే ఎక్కువ కాన్సంట్రేట్ చేశాను. అప్పుడప్పుడు చిన్న చిన్న నోట్ పిక్స్ అయితే మీకు షేర్ చేస్తూనే ఉంటాను. ఒకసారి వాట్సాప్‌లో చెక్ చేస్తూ ఉండండి. సో, ఈరోజు టాపిక్ వచ్చేసి నాది కిన్‌షిప్ గురించి. సో, ఇంకా లేట్ ఎందుకు మరి లెట్స్ గో. సో, ఫైనల్‌గా అయితే సొసైటీ కోసం ఒక కొత్త నోట్‌బుక్ అయితే నేను పెట్టుకున్నాను. ఇన్ని రోజులు నోట్‌బుక్స్ లేక ఒకటే బుక్‌లో 2 టాపిక్స్, 2 సబ్జెక్ట్స్ యూజ్ చేశాను. నోట్‌బుక్స్ అయితే నేను రిసీవ్ చేసుకున్నాను కాబట్టి సెపరేట్ నోట్‌బుక్ అనేది పెడుతున్నాను. అండ్ ఆల్సో ప్రతి బుక్‌లో ఏ సబ్జెక్ట్ అయితే పెడుతున్నానో ఆ సబ్జెక్ట్‌కి సంబంధించిన సిలబస్ మొత్తం ఫస్ట్ పేజ్‌లో రాసి, ఈ టైమ్ పీరియడ్ వరకల్లా ఈ సబ్జెక్ట్స్, ఈ టాపిక్స్ అయిపోవాలని చెప్పేసి ప్రాపర్ ప్లానింగ్ అనేది ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో, ఈరోజు మనం సొసైటీకి సంబంధించిన ప్లాన్ అయితే చేద్దాం. అంటే ఈ డేస్ లోపల ఇంత సబ్జెక్ట్, ఇంత టాపిక్ అయిపోవాలి అని చెప్పి. ఒకవేళ ఇలా ప్లాన్ చేసుకుంటే గనక ఆ టైం వరకలా అవ్వకపోయినా కానీ మనకెంత స్లో ఎళ్తున్నాం, లేకపోతే ఎంత స్పీడ్‌లో ఎళ్తున్నాం, లేకపోతే మన పెర్ఫార్మన్స్ ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతది. దాన్ని బట్టి స్పీడప్ చేసుకోవచ్చు, లేకపోతే స్లో డౌన్ చేసుకోవచ్చు కాబట్టి మనం ఇలా ప్రాపర్ ప్లాన్ మీద అయితే వెళ్ళబోతున్నామనమాట. సో, ఇప్పుడు నేను కిన్‌షిప్ టాపిక్ అయితే అయిపోయింది నాది. దాన్ని రివిజన్ చేస్తాను. రివిజన్ చేసిన తర్వాత సొసైటీకి సంబంధించిన సిలబస్ మొత్తం ఈ ఫస్ట్ పేజ్‌లో రాసుకొని, ఎన్ని డేస్ దీనికి కేటాయించాలి, ఏ టాపిక్ ఏ రోజు అయిపోగొట్టాలని ప్రాపర్ ప్లాన్ అయితే చేసుకోబోతున్నాను. సో, రైట్ నౌ కిన్‌షిప్ టాపిక్ అయితే అయిపోయింది. యెస్టర్‌డే నేను మ్యారేజ్ అండ్ ఫ్యామిలీ అయితే అయిపోగొట్టాను. ఈరోజు కిన్‌షిప్ టాపిక్ అయిపోయింది. సో, ఇక్కడ ఫస్ట్ పేజ్‌లో అయితే నేనిప్పుడు మనకు కావాల్సిన ఇండెక్స్ ప్రిపేర్ చేసుకుందాం. ఇండెక్స్ అని కాదు గానీ, ప్లాన్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. సిలబస్ రాసుకొని. ఆల్రెడీ పెట్టావు కదా! మళ్ళీ మళ్ళీ ఎందుకు పెడుతున్నావు అని మీకు అనిపియొచ్చు. నేనేమనుకుంటున్నానంటే, ప్రతి దానికి ప్రాపర్ సెపరేట్ నోట్స్ అనేది ఉంటే మనకి ఈజీగా అయిపోతదనమాట. ఐడెంటిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటది. అండ్ కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఏది దేంట్లో ఉందని వెతుక్కోకుండా ఫస్ట్ పేజ్ చూడగానే ఏ సబ్జెక్ట్ ఏ నోట్‌బుక్‌లో ఉందో అర్థమైపోతది కాబట్టి ఇలా రాస్తున్నాను. ఎందుకంటే ఈ బుక్స్ అన్నీ సిమిలర్ కలర్స్‌లో ఉన్నాయి గదా! అంటే ఈ కలర్‌లో ఇంకో బుక్ కూడా ఉంది. ఈ కలర్‌లో ఇంకో బుక్ కూడా ఉంది. సో, అలా కన్‌ఫ్యూజ్ అవుతాం గాబట్టి అలా రాసుకొని పెట్టుకుంటే బెటర్. సో, ఫస్ట్ ఇక్కడైతే సిలబస్ రాసుకుందాం. సో, మీకు ఒక్కొక్కటి రాసుకుంటూ చూపిస్తే గంటలు గంటలు పడతది కాబట్టి మీకు ఓవరాల్‌గా రాసిన తర్వాత ఏంటి అనేది చూపిస్తాను. సో, దిస్ ఈజ్ ద సిలబస్ ఆఫ్ సొసైటీ. సో, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ లైక్ నాకు ఫ్యామిలీకొకటి, మ్యారేజ్‌కొకటి, కిన్‌షిప్‌కొకటి, క్యాస్ట్‌కొకటి, ట్రైబ్‌కొకటి ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్‌కి 1 డే తీసుకుందాం. ఈ 1 టాపిక్ ఫుల్ టాపిక్ ఏదైతే ఉందో అది అయిపోవడానికి లైక్ దాని డెప్త్‌ని బట్టి చూద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7 రిలీజియన్ అండ్ విమెన్ 8 డేస్ అనుకుందాం. సో, ఈ పర్టిక్యులర్ టాపిక్ 8 డేస్‌లో కంప్లీట్ చేయాలని ఇలా మనం అన్నీ అనుకుంటూ పోతే దీనికొక 8 డేస్ అంటే 1 డే ఎక్స్‌ట్రా ఇచ్చుకొని ఒక 9 డేస్ పెట్టుకుందాం. సో, దీనికొక 9 డేస్ ఇస్తున్నా. 9 డేస్. నెక్స్ట్ ఇనీక్వాలిటీ అండ్ ఎక్స్‌క్లూజన్. కాస్టిజం, కమ్యూనలిజం, రీజనలిజం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 డేస్ అనుకుందాం. సో, దీనికొక 10 డేస్ అనుకుందాం. ఎక్స్‌ట్రా 1 డే 10 డేస్. సో, టోటల్ ఎన్ని డేస్‌లో కవర్ చేద్దామని అనుకుంటే గనక ఇండియన్ సోషల్ స్ట్రక్చర్‌కేమో 10 డేస్, సోషల్ ఇష్యూస్‌కేమో 11 డేస్, అండ్ సోషల్ మూవ్‌మెంట్స్‌కేమో ఒక 11 డేస్, అండ్ సోషల్ పాలిసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్‌కేమో ఒక 15 డేస్, అండ్ సొసైటీ ఇన్ తెలంగాణకి 7 డేస్.
ఇలా ఒక 2 మంత్స్ అయితే నేను పెట్టుకుంటున్నాను. నా టార్గెట్ 2 మంత్స్‌లో ఇది అయిపోవాలి. అండ్ 2 మంత్స్ తర్వాత ఆఫ్టర్ ఫెబ్, మార్చ్, ఓకే, ఏప్రిల్ నుంచి నేను రివిజన్ స్టార్ట్ చేయాలన్నమాట. కానీ చెప్పలేము. అప్పుడప్పుడు మనకి చదవాలనిపిస్తది, చదవాలనిపియకపోవచ్చు, లేదా వేరే పనుల వల్ల చేయలేకపోవచ్చు. సో, అందుకని చెప్పేసి ఓవరాల్‌గా 2 మంత్స్ పెడుతున్నాను ఈ మొత్తం సొసైటీ టాపిక్‌కి. ఎక్కువ చదవకుండా ఎంత చదవగలుగుతానో అంత చదవడం చాలా బెటర్ అని నాకనిపిచ్చి ఇలానే పెట్టుకుంటున్నాననమాట. రోజుకొక టాపిక్ అయిపోగొట్టుకొని, ఆ తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్‌కెళ్ళి ఆ సబ్జెక్ట్‌లో ఏదైతే టాపిక్ ఉందో అది చూస్తాను. సో, ఇప్పుడైతే కిన్‌షిప్ అయిపోయింది కాబట్టి దీన్ని రివిజన్ చేసుకొని, అంటే ఒకసారి వాట్ ఈస్ వాట్ అని చెక్ చేసుకొని, ఆ తర్వాత నెక్స్ట్ స్లాట్‌కెళ్ళిపోదాం. Done with the society and let's go for the economy and development. సో మనం నెక్స్ట్ లాట్ వచ్చేసి హిస్టరీ, పాలిటీ, సొసైటీలో సొసైటీ చదివాను కదండి. సొసైటీ తర్వాత నెక్స్ట్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ మన సబ్జెక్ట్. సో ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి కూడా సేమ్ ప్లాన్ అయితే వేసుకుందాం ఇప్పుడు. సో ఎకానమీ అండ్ డెవలప్మెంట్లో ఈరోజు ఏ టాపిక్ చదవాలో చూద్దాం. సో రైట్ నౌ నేను థర్డ్ టాపిక్ ఏదైతే ఉందో ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్లో ఉన్న ఈ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్ ఇవి అయిపోయాయి. సో ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టర్స్లో అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్ ఏదైతే ఉందో దాంట్లో క్రాపింగ్ ప్యాటర్న్ అనేది అయిపోయింది నాది. ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ. సో గ్రీన్ రెవల్యూషన్ అంటే ఏంటి, ఇరిగేషన్ అంటే ఏంటి, అగ్రికల్చర్కి సంబంధించిన టాపిక్స్ అన్నీ నేను ఒకేసారి రాస్తున్నాను అనమాట. ఈ టాపిక్స్ ఎన్ని డేస్ పడుతుందో అదంతా తెలీదు. బట్ ఒక్కొక్క టాపిక్ దొరకట్లేదు. అంటే సపరేట్‌గా అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీ అంటే ఏవేవో వస్తున్నాయన్నమాట. సో, అలా కాకుండా ఓవరాల్‌గా టాపిక్ పైన ఒక పెద్ద పెద్ద క్లాసెస్ ఉంటాయి కదా! అవి వినడానికి ట్రై చేస్తున్నానిప్పుడు. సో, గ్రీన్ రెవల్యూషన్ అయితే అయిపోయింది. ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్, ఫినాన్స్ అండ్ మార్కెటింగ్ ఇవన్నీ చూసుకోవాలన్నమాట ఇప్పుడు. సో, దీనికొక క్రాపింగ్ ప్యాటర్న్ అయిపోయిందంటే 1, 2 ఇదయిపోయింది. గ్రీన్ రెవల్యూషన్ అయిపోయింది కదా! 1, 2, 3, 4, 5, 6 ఒక 1 వీక్ పడతది ఇది మొత్తం అయిపోవడానికి మనకి. నా వెర్షన్ చెప్తున్నాను. నాకు ఒక్కొక్క టాపిక్ చదువుకుంటూ ఎళ్తే అండ్ దాన్ని అదే టైంలో రివిజన్ చేస్తే ఎక్కువ గుర్తుంటది. అండ్ ఫాస్ట్‌గా కాకుండా స్లోగా ఎళ్ళినా పర్లేదు. కాపోతే మనకు గుర్తుండేలా చదువుకొని మళ్ళీ దాన్ని రివిజన్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. మీకెలా నచ్చితే అలా చదువుకోండి. ఎందుకంటే ఒక్కొక్క పర్సన్ ఒక్కోలా చదువుతాడు. నాకు ఒక్కసారి చదివితే గుర్తుండదు. ఒక 2, 3 సార్లు చదివితే గుర్తుంటది. కాబట్టి నేను గుర్తుండేలా చదవడానికి ట్రై చేస్తూ ఉంటాను. కొందరికి చూడగానే గుర్తుండిపోతదనమాట. సో, వాళ్ళంత అదృష్టవంతులు ఇంకెవ్వరు లేరని చెప్పుకోవచ్చసలు. సో, దిస్ ఈస్ మై టాపిక్ టుడే. సో, అగ్రికల్చర్ ప్రొడక్షన్ అండ్ ప్రొడక్టివిటీకెళ్ళిపోదాం. బిఫోర్ స్టార్టింగ్ దిస్ ఐ జస్ట్ వాంట్ టు టేక్ సమ్ బ్రేక్ అనమాట. ఒక 1 అవర్ బ్రేక్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాను. సో 1 అవర్ నా ఇష్టం ఉన్నది చూడడమో లేకపోతే చిన్న వాక్ ఏదో ఒకటి చేస్తాను ఇప్పుడు. సో ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ ఆఫ్టర్ 1 అవర్. సేమ్ సొసైటీ లాగానే ఎకానమీకి కూడా ఎన్ని డేస్ కావాలో రాసి పెట్టుకున్నాను నేను. దీనికి ఒక 7 to 10 డేస్, దీనికి 10 డేస్, 7 డేస్, 10 డేస్, 5 డేస్, 10 డేస్, 8 డేస్, 3 డేస్, 8 డేస్, 7 డేస్, 6 డేస్, 4 డేస్, 7 డేస్, ఓవరాల్‌గా అయితే ఒక 100 డేస్ ప్లాన్ అయితే చేసి పెట్టుకున్నాను దీనికి.
డన్ విత్ ఎకానమీ సబ్జెక్ట్ అండి. ఇప్పుడు థర్డ్ స్లాట్‌కి వెళ్ళిపోదాం. థర్డ్ స్లాట్ వచ్చేసి ఈరోజు హిస్టరీ, పాలిటీ, సొసైటీ అయితే అయిపోయింది. దెన్ ఎకానమీ కూడా అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ మూవ్‌మెంట్ అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ లేదా పార్ట్ 1లో ఏదో ఒక టాపిక్ అయితే ఉంది. సో, ఇప్పుడు తెలంగాణ మూవ్‌మెంట్ చేద్దాం. ఐయామ్ సూపర్ ఎక్సైటెడ్ టు ట్రై ద న్యూ బుక్ అండి. సో, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం గురించి చదవబోతున్నాం. డన్ విత్ ద తెలంగాణ మూవ్‌మెంట్ అండి. ఇప్పుడు లాస్ట్ స్లాట్ పార్ట్ 1లో ఏదో ఒక టాపిక్ ఆర్ ఎల్స్ కరెంట్ అఫైర్స్ ఏది చదువుదామో చూద్దాం ఇప్పుడు. బాగా ఆలోచించిన తర్వాత జనరల్ ఇంగ్లీష్ చదువుదామని అనుకుంటున్నాను. ఇంగ్లీష్‌లో 20 మార్క్స్ అటు ఇటు 20 మార్క్స్ అయితే పక్కా వస్తాయి కాబట్టి ఆ 20 మార్క్స్‌లో 16-19 మార్క్స్ మన చేతిలో ఉండాలి. ఈ బుక్‌లో ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశారు. లైక్ ఎర్రర్ డిటెక్షన్, రీఅరేంజ్‌మెంట్, యాక్టివ్ పాసివ్ వాయిస్ గురించి అండ్ డైరెక్ట్, ఇండైరెక్ట్ స్పీచ్, స్పెల్లింగ్ టెస్ట్ కూడా ఉంది. ట్రాన్స్‌ఫర్మేషన్స్ కూడా ఉన్నాయి. ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ కవర్ చేయొచ్చు. సో, లెట్స్ గో. Hum, finally done with all slots, guys. It is really hectic, but if you like this video, don't forget to like, share, subscribe. Thank you. Bye bye.